హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నేనైతే నాకు తెలిసిన ఒక చిన్న ఐటెం ప్రిపేర్ చేసిన. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను మాత్రం ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన. నా దగ్గర ఉన్న వాటితో మాత్రమే ప్రిపేర్ చేసిన. దానికి కావాల్సినవి అన్నీ తెచ్చుకోవాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. సో ఉన్న వాటితోనే ఫస్ట్ టైం అయితే ట్రై చేద్దామని చెప్పేసి చేసిన. ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, మన కూర చేసుకున్నప్పుడు ఎట్లయితే తాలింపు పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం మిరపకాయ కచ్చపచ్చగా దంచుకొని, కొంచెం పసుపు యాడ్ చేసి, నేను ముందే ఆలుని బాయిల్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఇందులో మిక్స్ చేసుకున్నా. ఇది మంచిగా ఈ తాలింపు మనం ఏదైతే పెట్టినామో ఈ ఆలుకి మంచిగా పట్టుకునేట్టు ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని, ఇంకొక బౌల్లో శనగపిండిని కొంచెం మనకి ఈ బటాటా అయితే ఎంతైతే వేసుకున్నామో అవి చిన్న చిన్న బౌల్స్లాగా వేసుకోవాలి. దానికి సరిపడా పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండిలో ఏమేమి వేసుకోవాలి అని అంటే, కొంచెం లైట్ కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గ వాళ్ళు వేసుకోవచ్చు. కారం కూడా ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా తింటా అంటే కూడా నార్మల్గా ఎవరికి తోచినంత వేసుకోవాల్సింది. అట్లా ప్రతి ఒక్క వస్తువు, ఇంకేమైనా మసాలాలు ఉంటే కూడా కొంచెం జీరా కూడా యాడ్ చేయాలి. ప్రతి ఒక్క పిండి ఏదైనా కలుపుతున్నామంటే కన్ఫామ్గా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. మంచి డైజెషన్కి మంచి యూజ్ అవుతుంది అది. కొంచెం ఆయిల్ ఫుడ్ అయినా ఏదైనా అందులో జీలకర్ర ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. సో అది ఖచ్చితంగా మర్చిపోకుండా కొంచెం ఇట్లా చేత్తో నలుపుకొని కొంచెం వేసినాం అనుకో అది మంచిగా ఉంటుంది. ఈ పిండిలో అయితే కొన్ని కొన్ని వాటర్ పోసుకోకుండా నేను చేత్తో కలిపితే కొంచెం సరిగ్గా మిక్స్ అవుతో లేదో అని చెప్పేసి ఈ పిండి కలిపేది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో, దాంతోనైతే నేను మంచిగా పిండికి అన్నీ వేసిన వస్తువులన్నీ కలిపెట్టి అయితే చేసిన. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా ఉండలు లేకుండా, వాటర్ ఒకటేసారి పోసుకున్నా కూడా ఎక్కువ అయిపోతాయి. అట్లా కొన్ని కొన్ని పోసుకుంటూ ఇట్లా ఇట్లా దగ్గరికి అనుకుంటూ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసినాక మొత్తం లూజ్ అయితే దాన్ని ఏం చేయలేము. అట్లా అని చెప్పేసి కొన్ని కొన్ని పోసుకుంటూ ట్రై చేయాలి. ఇట్లా దీన్ని కలుపుకున్న తర్వాత ఇట్లయితే మిక్స్ చేసుకుందాం. సో ఇంకో కడాయిలో ఇప్పుడు ఆ పిండి మిక్స్ చేసుకున్నాం, ఈ ఆలుని మిక్స్ చేసి పక్కకైతే పెట్టుకున్నాం కదా. ఇంకొకటి సేమ్ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఇవి మనం వేపుకోవడానికి తగినంత నూనె, నేను నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేను వెస్టైన్ కంపెనీలో రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వాడతాను. ఆ రైస్ బ్రాన్ ఆయిలే ప్రతి దానికి, ఇంట్లో మేము పచ్చళ్ళు పెట్టినా ఇంకా పెద్ద ఎత్తున ఏం ఐటమ్స్ వేసుకున్నా కూడా నేను ఖచ్చితంగా రైస్ బ్రాన్ ఆయిలే వాడతా. సో రైస్ బ్రాన్ ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకొని గంజులో